దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము. ఈ అధ్యాయములో 14 వచనాలున్నాయి. మొదటి వచనం, రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడగు మయషేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి, రెండవ వచనం, బబులోను రాజైన నెబుకద్నేజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై యుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మూడవ వచనం, ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. నాలుగవ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ప్రయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. ఐదవ వచనం, కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడవై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసెదను. ఆరవ వచనం, మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసెదను, గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. ఏడవ వచనం, అటు తరువాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నేజరు చేతికి వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహముంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును. ఎనిమిదవ వచనం, ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. తొమ్మిదవ వచనం, ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన గాని క్షామము వలన గాని తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. పదవ వచనం, ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్ని చేత దాని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. 11వ వచనం, యూదారాజు ఇంటి వారలకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. 12వ వచనం, దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మును దహించును. 13వ వచనం, యెహోవా వాక్కు ఇదే, లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటి దానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకొను వారలారా. 14వ వచనం, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను, అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.